మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, డిసెంబర్ మాసం విశేషంగా మకర రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశి వారికి మనకి డిసెంబర్ నెలంతా కూడా డిప్రెషన్లో ఉంటారు. డిసెంబర్ డిప్రెషన్. అయితే ఈ డిప్రెషన్ నుంచి ఒకే ఒక్కటి రక్షించగలుగుతాడు, గురుడు. డిసెంబర్ 5 వరకు గురుడు కర్కాటక రాశిలో ఉండడం, జన్మరాశిని చూడటం, ఆ తర్వాత మళ్ళా గురుడు మిథున రాశిలోకి వెళ్తూ ఆయన చక్కగా వీళ్ళని డిప్రెషన్కి వెళ్లకుండా రక్షిస్తూ ఉంటాడు. ఆర్ఎల్స్ ప్రతి మకర రాశి వాడు కూడా ఇంచుమించుగా సొసైటీకి అటెంప్ట్ చేయడమో సొసైటీకి చచ్చిపోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో నువ్వు చూసినట్లయితే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ఫర్ నో రీజన్ సొసైటీ చేసుకొని చచ్చిపోయారు. సో అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినట్టుగా ఎక్కడన్నా చరిత్రలో రాయలసీమలో రాళ్ళు ఉంటాయి, లేకపోతే నీళ్లు ఉండవు. అలాంటి చోట వరదలు వస్తాయి అన్నాడు. వర్షాలే వచ్చేసి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బస్సులో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది మకర రాశి వాళ్ళు అన్నమాట. సో వై ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అంటే కేతువుని చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తారు. అష్టమంలో ఉన్నాడు, ఆయన తిప్పేస్తాడు ఇలాగా. కాబట్టి చాలా భయపడాలి కేతువుకి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకి. తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి మనము ధనస్థానంలో రాహు ఉన్నాడు అంటే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మనకు ఒక రాజస్థానుడు ఒక బీహారుడు తెలితే ఇలాగ నడుకుంటూ ఉంటారు, అలాగ వేసుకుంటారు నోట్లో, ఆ జన్నా వచ్చేస్తుంది. లేకపోతే ఫుల్ డ్రింకింగ్, ఏదో ఒకలాగా, లేదా కఠిన పదజాలంతో మాట్లాడటం. ఇది మనము జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. వీళ్ళకి తారాస్థాయిలో జరుగుతున్నాయి. కొంతమందికి వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళిపోయారు. కోర్టులో వీళ్ళకి భయపడి జడ్జిలే రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టు, ట్రాన్స్ఫర్ల మీద వెళ్ళిన జడ్జిలు ఇంకా రాలేదు, పోస్టింగ్సే లేవు కొంతమంది కోర్టుల జడ్జిలకి. అది విచిత్రం అసలు. మకర రాశి ఎంటర్ అయ్యాడంటే కోర్టుకి, ఆ జడ్జి లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతున్నాడు, లేదా పోస్టింగ్ ఉండట్లేదు. సో అందువలన ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, దీని వలన మకర రాశి వాళ్ళ కోర్టులో కేసులు ముందుకు వెళ్ళడం లేదు, డిలే అవుతుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. ధనపరంగా ఎలా ఉంటుంది? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ధనపరంగా వీళ్ళకి తిరుగులేదు. ఫుల్ క్యాష్, జీతాల మీద జీతాలు అన్నీ కూడా, ఆమ్యామ్యాలు కూడా బాగా వస్తాయి వీళ్ళకి. భర్త ఒక చోట గవర్నమెంట్ జాబ్ చేస్తే భార్య ఒక చోట గవర్నమెంట్ జాబ్ వెళ్ళు. సో నో ప్రాబ్లం వీళ్ళకి. అండ్ ఖర్చులు కూడా అధికంగా ఏమి ఉండవు వీళ్ళకి. పెద్దగా బంధువులు వీళ్ళంతా కూడా తక్కువ మంది. అసలు మకర రాశి వాళ్ళు కొంచెం మూమెంట్ తక్కువ ఉంటుంది బంధువులతో, ఫ్రెండ్స్తో. ఎప్పుడు చూసినట్టు ఒంటరిగా ఆలోచించడం, ఒంటరిగా ఉండడం ఇలా ఉంటుంది అనమాట. ఒంటరిగా వెళ్ళి తినడం ఇలా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఈ హోటల్స్, తర్వాత బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయి. వీళ్ళల్లో కొంతమంది కక్కుర్తుపడి చెడ్డవాళ్ళతో దోస్తానా చేయడం వల్ల డబల్ రిజిస్ట్రేషన్లు చేసేయడం, లేకపోతే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, కోరి బాగా మోసం చేస్తే ఏమవుతుంది, పోలీసులు రాకపోతే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో, లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 5 తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది కొద్దిగా పట్టు సాధిస్తారు వీళ్ళు. ఆ తర్వాత అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ విద్యార్థులు చదువుల్లో కొంచెం డల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు చదువులకి. సో జాబుల దగ్గరికి వచ్చేసరికి జాబులు కూడా వీళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. సో ఈ
బాడీ ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా స్లిమ్గా ఉంటారు, ఇంచుమించు పెద్ద లావుగా ఉండరు అనమాట. బట్ స్టిల్ దెన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా జీరో సైజ్కి రావాలని చెప్పి డైటింగ్లు చేస్తారు, డేటింగ్లు చేస్తారు, కోలివింగ్లు హాస్టల్స్లో ఉంటారు. భార్యాభర్తల ఫైటింగ్లో ఏం చేస్తారు మరి? కోలివింగ్ల్లో ఉండడము, లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు డైటింగ్తో పాటు. సో ఈ విధంగా డిసెంబర్ నెల అంతా కూడా వీళ్ళకి మంచిగా ధూమ్ధామ్గా ఉంటుంది. ఒక్క విదేశీ ప్రయత్నాలు అవ్వవు వీళ్ళకి. వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అప్లికేషన్స్. కేతువు సహకరించట్లేదు, రాహు ఏమో మనకి సహకరించినప్పటికీ కూడా బట్ స్టిల్ దెన్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అన్నమాట. అందువలన పనులు జరుగుతా వీళ్ళు ముందుకెళ్తారు. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? దూరపు ప్రయాణాలు అనేటటువంటివి వస్తాయి వీళ్ళకి. దూరపు ప్రయాణాలు చేసే కదా వీళ్ళు ఇప్పుడు మంచిగా నిజంగా అవసరం ఉండి వీళ్ళు ప్రయాణాలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు తిరుపతి ఇలాంటి టెంపుల్స్ వెళ్తున్నారమ్మా, అందరూ నిజంగా పాపం భక్తి ఉన్నవాళ్ళు, నిజంగా అవసరం ఉన్నవాళ్ళు వెళ్తే ఖాళీగా ఉంటుంది టెంపుల్. పొలోమని అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతుంటే ఎలాగా? రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని బస్సులు వేస్తారు, లేడీస్ పొలోమని పని ఉన్నా లేకపోయినా తెగ తిరిగేస్తున్నట్టు అయిపోయింది అవుతున్నాయి. అలా దూలకి వీళ్ళంతా కూడా దూర ప్రయాణాలు చేస్తే అటువంటి వాళ్ళకి గ్యారంటీగా మొన్న బస్సులో ఎలాగైతే ఎక్కువ మంది ప్రమాదాలు అయినాయో అలా మకర రాశి వాళ్ళకి ప్రమాదాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పొందికగా వాళ్ళ అవసరం మేరకే ప్రయాణాలు చేస్తే, అష్టమకేతు కదా ప్రయాణాలకు సహకరించడు, చంపేస్తానికి చూస్తుంటే ఇంకా అష్టమాలండి. ఛాన్స్ దొరికితే ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నాడు కేతు. అంటే పాపులేషన్ని ఎలిమినేట్ చేసేయడం కూడా కేతు డ్యూటీయే. ఉండనివ్వరు అలాగా సృష్టి. సో రెడ్యూస్ చేయాలి పాపులేషన్ని. ఒక రోగమన్నా పెట్టాలి, ఒక క్రిమికీటకాదులు, కరోనాలు ఇవన్నీ తెచ్చినవి రావుకేతువులే. సో అయ్యే పగబట్టి ఉన్నారనమాట. మెయిన్గా అష్టమ స్థానంలో మిగతా 12 రాశుల సంగతి దేవుడు ఓన్లీ మకర రాశి వాళ్ళకి అలా దగ్గరగా చూస్తూ కాచుకొని కూర్చొని ఉన్నారు. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ తిండి విషయంలో. అందువల్ల మనం ఇవన్నీ గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు కాబట్టి ఓవరాల్గా వీళ్ళు పర్సనల్గా తెలుసుకోవాలండి. ఏమండి బాబు మాకు డిజీజ్ వస్తుందండి, మేము హాస్పిటల్ పాలు అయిపోతామండి, లేకపోతే మాకు ఉద్యోగం వస్తుందా అండి, రాదా అండి, మా పిల్లలకి మేము పెళ్ళిళ్ళు చేయగలుగుతామండి, చేయలేమా అండి, ఇలాగా విద్యార్థులు మా పిల్లలు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. వ్యక్తిగత జాతకాన్ని చూడాలి అంటే మనం చక్కగా స్పెండ్ కూడా చేయాలి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కూరగాయలు భరత్ నగర్ మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు చూడు, పక్కన కిలో 60 రూపాయలు 80 రూపాయలు చెప్తున్నాడు అనుకో, 10 రూపాయలకే పోగలు అక్కడ మిగిలిపోయి తెచ్చి ఎండిపోయి తెస్తారా? నెల జనాలు తేరా. వెరీ కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్. అలా నాసా రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పేటటువంటి జాతకాలు మోస్ట్ సొఫిస్టికేటెడ్ జాతకాలు, అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని, ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కలుపుతాం. మనం కలిపి మ్యాక్సిమం బెనిఫిట్ చేయడానికి మనం కస్టమర్కి మనం చూస్తున్నాం, క్లయింట్కి. సో మనం కూడా రాక్షసులేం కాదు, మనం పట్టుకొచ్చేట్రా 50,000 25,000 అని. మరి మినిమం కన్సల్టేషన్ ఫీజు కూడా ఇవ్వకుండా ఉంటే ఎట్లా? సో షుడ్ నో, చక్కగా తెలుసుకొని వీళ్ళు మంచిగా చేసుకుంటే వాళ్ళకే లాభం, కోట్లు వస్తాయి వాళ్ళకి. వీఆర్ ద బెస్ట్ అడ్వైజర్. అది చూస్తుంటే వీడియో చూస్తే జనాలకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ రోజున మనం దుకాణం పెట్టిన వాళ్ళం కాదు. సో ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు ఎవరి చేతనా చూపించుకోవచ్చు, తప్పేం లేదు. బట్ దే షుడ్ బి ఎక్స్పర్టైజ్, దే షుడ్ బి ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్లో ఉంటే దే కెన్ గైడ్ యూ. నాణ్యత ఉన్నవాళ్ళు మరి నాణ్యత ఛార్జ్ చేస్తారు. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. రెమెడీస్ పరంగా ఏం చెప్తారు గురుగారు? పరిహారాలు ఏంటంటే, అష్టమ కేతువుని చంపేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి మొదట కేతువుని ప్యాసిఫై చేసుకోవాలి, కేతువుని శాంతపరచాలా, కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ధూమావతి నామం జపం చేసుకోవాలి. గరికె గడ్డితో వినాయకుడి ఓం గణేశాయ నమః అంటూ జపించడము, ఆ గణపతి మహారాజ్ చుట్టూ తిరగడము, ఆ పాయసానాన్ని దద్దోజనాన్ని
నివేదనగా స్వామివారికి పెట్టడము ఇలాంటివన్నీ. అలాగే ముఖ్యంగా కదంబ పుష్పాలు దొరుకుతాయి. అలాగే ఈ యొక్క ఈ వెయ్యి పడగల్లో ఉన్నటువంటి మల్లెపూలాగా ఉంటుంది. ఆ శివుడికి మనం శివలింగం పువ్వులాగా ఉంటుంది. ఆ పువ్వు మనకి చక్కగా శివుడి పైన పెట్టాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే మనకి ఈ నెలలో డిసెంబర్ నెలలో బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మకర రాశి వాళ్ళకి. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.